డాక్టర్ గారు, డెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు గుండె మీద కూడా ప్రభావం చూపిస్తుందంటారా? అవునండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! సో, మనకి చిగుళ్ళ వ్యాధి వచ్చినట్టయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి గుండె పైన కూడా మనకి ప్రభావం చూపిస్తుంది. నంబర్ 1 ఏంటంటే స్పెషల్లీ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అంటే చిన్న హోల్స్ లాగా ఉంటాయి, కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ గుండె అంటే ఈ చిగులో ఉండే బ్యాక్టీరియా అక్కడ వరకు వ్యాపించి ఈ పార్ఫైరోమోనస్ జింజివాలిస్ అని అంటాం. సో అదే బ్యాక్టీరియా మనకి గుండె పైన ఒక చిన్నటి కురుపులాగా ఫామ్ అవుతుంది. దీన్ని బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం. అందులో ఉన్న బ్యాక్టీరియా మన చిగులో ఉన్న బ్యాక్టీరియా మ్యాచ్ అవుతున్నాయి. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే మనకి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలాంటి సర్జరీకి పోయే ముందు కానీ అలాంటివి చేసే ముందు కానీ డెంటల్ హెల్త్ చేయించుకోమని చెప్తాం. అండ్ ఇలా జబ్బు ఉన్న వాళ్ళకి ఒకవేళ డెంటల్ ఏమైనా సమస్యలు వచ్చి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా ప్రీ ట్రీట్మెంట్ ముందే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయమని సలహా ఇస్తూ ఉంటాం. సో దానివల్ల జాగ్రత్త ఉండాలి. రెండోది ఏంటంటే మన ఈ నోట్లో చిగుల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా ప్లాక్ ఫామ్ అవుతుంది ఆర్టరీస్లో, అంటే రక్త కణాల్లో ప్లాక్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, మన గుండె పైన కానీ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేషన్, అంటే ఇప్పుడు మనము స్పెసిఫిక్గా కోవిడ్ తర్వాత మనం చూసినట్టయితే ప్రతిసారి సి రియాక్టివ్ ప్రోటీన్ అని చేస్తున్నారు. బేసికలీ ది సి రియాక్టివ్ ప్రోటీన్ ఈజ్ అ ఇన్ఫ్లమేటరీ మార్కర్ అనమాట. అంటే మన బ్లడ్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది ఏంటి అని అవి కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఏంటంటే చిగురు జబ్బులో బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇతర అవయవాలపైన కూడా ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇటు నోటి ద్వారా వెళ్ళే బ్యాక్టీరియా సిఓపిడికి కారణం అవుతుందా? అవునండి, సేమ్. సో ఇప్పుడు నోటి వల్ల మనకి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో మన లంగ్స్ పైన కూడా, మన గుండె పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మన లంగ్స్ పైన కూడా అలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనము స్పెషల్గా ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే డయాబెటీస్ ఉంది, లేదంటే ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ లంగ్స్ కాంప్రమైజ్డ్ ఉన్నాయి, అలాంటి వాళ్ళలో ఈ సిఓపిడి అగ్రవేట్ అవుతుంది. సో వారి యొక్క స్ఫూటం, అంటే వారు దాని స్ఫూటంని మనం టెస్ట్ చేసిన దాంట్లో చూసినట్టయితే ఈ సేమ్ బ్యాక్టీరియా మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకా సిఓపిడి అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో ట్రిగర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. స్పెషల్లీ ఆల్రెడీ గమ్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఈ సిఓపిడి ట్రిగర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి బ్రీదింగ్ ఇష్యూస్ రావటము, ఈ లంగ్ ఇష్యూస్ రావటము, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, వీటి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.